ఇది ఒక అండర్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ. అంటే నేనే వచ్చాను ఎందుకంటే ఒకసారి కొంతమంది టైం ఉంటుంది కదా, ఇంకో 1 month 2 months ఉంది సార్, ముందే పెయింటింగ్స్ గిట్ అయ్యే ముందే వచ్చి చూసుకొని మీకు నచ్చిన పెయింటింగ్ కానీ నచ్చిన ఫ్లోర్కి సంబంధించిన మీరు గ్రానైట్ కానీ కలర్ కానీ టైల్స్ ఇలాంటివి మీరు వచ్చి కస్టమైజేషన్ చేసుకోవచ్చు అనమాట. నచ్చిన కలర్ కానీ ఏది మన ఫాల్ సీలింగ్ కూడా మీకు ఏ కలర్ కాంబినేషన్. సో మన విఐపిలో రెడీ అయిన ప్రాపర్టీసే కాదు, రెడీ అవుతున్న ప్రాపర్టీస్ కూడా చూపిస్తుంది. ఎందుకంటే ఇలా అనేది ఒక్కసారి కొంటాం మనం లైఫ్లో, కాబట్టి కస్టమైజేషన్ చాలా ఇంపార్టెంట్. ఇది గుడి అండి, టెంపుల్ స్పేస్. కిచెన్లో ఇది కిచెన్. ఓకే, షెల్ఫ్స్ ఉన్నాయి, చుట్టుపక్కల షెల్ఫ్స్, వెంటిలేషన్ కూడా ఉంది. చాలా పెద్ద విండో ఇది. ఓకే, వర్క్ అవుతుంది కాబట్టి వర్కర్స్ కనబడుతున్నారు. ఓకే, ఇది హాలే కదా సార్? 15x15 సార్? ఓకే, నైస్, మంచి స్పేస్ ఉంది. ఇది కూడా ఓకే. 2 ఉన్నాయి సార్ డోర్స్. ఒకటి ఇది ఏ ఫేసింగ్ సార్? ఒక నార్త్ ఫేసింగ్, ఇది ఈస్ట్ ఫేసింగ్. 2 డోర్స్ పెట్టారు. ఓకే, వాస్తు ప్రకారం 2 డోర్స్ ఉన్నాయి. ఓకే, పేరు ఇది వెనకాల. ఓకే, వాస్తు ప్రకారం ఇది ఏ ఫేసింగ్ ఇల్లు సార్? ఇది ఓకే, ఇల్లు సౌత్ ఫేసింగ్ కానీ ఓకే. ఇదేం సార్ ఒకసారి చెప్పరా? ట్యాంక్ ఏంది? 400 feet. వాటర్ మంచి తిగ్గి వచ్చాయి. ఓకే, ఇది మనం వచ్చాం ఇట్లా అని. ఇది మెట్ల కింద. ఓ ఫెంటాస్టిక్. సో వాళ్ళ చాయిస్ ప్రకారం ఎమర్జెన్సీ పెట్టుకోవచ్చు. ఇది ఓకే, పక్కన వెంటిలేషన్ కొంచెం స్పేస్ వదిలేస్తారు. 1.5 feet. ఫెంటాస్టిక్. ఆబ్వియస్లీ వెంటిలేషన్ చాలా ఇంపార్టెంట్. పైకి వెళ్దాం స్టెప్స్. సో ఏదో రాగ్ ఉందని మీరు కంక్లూజన్స్ డ్రా చేయొద్దు. ఇది వర్కింగ్లో ఉన్న ఏ బిల్డింగ్ అని ఇట్లనే ఉంటుంది. అలా ఉంది కాబట్టి మీకు బెనిఫిట్. ఎందుకంటే మీరు లైఫ్లో ఒక్కసారి కొంటారు కాబట్టి 10 సార్లు కొన్నాం కాబట్టి కామన్ మ్యాన్. సో మీరు వచ్చి కస్టమైజేషన్ చూస్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఫ్లోర్లో చాలా పెద్ద డోర్. ఈజీగా ఉంటుంది కదా సార్? ఇది 5 విడ్త్ ఉంటుంది. ఫెంటాస్టిక్. ఓకే, మంచి డబుల్ డోర్. ఓకే, వెళ్దాం సార్ లోపలికి. ఇది కొంచెం స్పేషియస్ ఉంది సార్. ఇది హాల్ చూసారా? స్ట్రేట్ హాల్. వావ్. రైట్ సైడ్ మనకు టీవీది ఉంది. స్ట్రేట్ కిచెన్. ఇది కిచెన్లో నుంచి మనం బయటికి వెళ్తున్నాం. ఇది బాల్కనీ. ఓకే, వాష్ ఏరియా లాగా. ఇది మన బాల్కనీ నుంచి మనం చూస్తుంటే అన్ని ఇల్లులు, చుట్టుపక్కల అన్ని ఇల్లులు చూస్తున్నారు కదా, వర్క్స్ అవుతున్నాయి. ఓకే ఓకే, ఒకసారి వెళ్దాం. ఇది బెడ్రూమా సార్? 15x10. ఓకే, ఓనర్ కూడా ఇక్కడే ఉన్నారు. నమస్కారం ఓనర్ గారు. ఓకే, ఇది బాత్రూమా సార్? ఓకే ఓకే, కన్స్ట్రక్షన్ అవుతుంది. నైస్. ఇక్కడ కూడా ఓకే, ఇక్కడ ఫాల్ సీలింగ్ వర్క్ అయిపోయింది. ప్లస్ పైన స్టోరింగ్ కూడా పెట్టారా సార్ స్పేస్? ఓకే, నైస్. వెంటిలేషన్ బెడ్రూమ్కి. మరి ఇక్కడ బీరువా ఎక్కడ సార్? బీరువా సరే. నార్మల్గా కన్స్ట్రక్షన్ అంటే ఇప్పుడు రెడీ ఉన్నది కొనాలంటే అందరు కొంచెం డౌట్ లేదంటే ఎలాంటి ఇటుక వాడాలి, ఎలాంటి సిమెంట్ ఇసుక వాడాలి? కరీంనగర్ ఇటుక వాడారా? ఓకే, ఇది కామన్ వాష్రూమ్. స్లాబ్స్ వరకు అల్ట్రాటెక్ సిమెంట్ వాడారు. ఏ గ్రేడ్ సార్ అది? 63 గ్రేడ్. ఇది ఇంకో 53. ఓకే, ఇది కిడ్స్ బెడ్రూమ్. ఓకే, అండ్ మరి ఇది సార్ ఇసుక వాడారా? ఎందుకంటే ఈ మధ్య చాలా మంది భయం ఏంటంటే వైట్ సిమెంట్ ఏదో వాడుతున్నారని. ఓకే, ఇది నార్త్ ఫేసింగ్ కదా. ఇల్లులు అన్నీ చుట్టుపక్కల అన్ని ఇల్లులే ఉన్నాయి, మొత్తం డెవలప్డే, మొత్తం ఇల్లులే. ఓకే, ఒకసారి పైన టెర్రస్ చూసి వస్తాం. ఇంకెన్ని మంత్స్ పడుతుంది సార్ రెడీ అవడానికి? ఇది ఇంకా 2 months. అంటే కస్టమర్ ఎవరైనా ఇంకా 2 months ప్లాన్ చేస్తున్నారంటే వచ్చేయచ్చు కదా. ఇది టెర్రస్కి వచ్చాము. ఓకే, నైస్. 2 ట్యాంక్స్ వస్తాయా? ఓకే, ట్యాంక్స్ ఇసుక. ఓకే, ప్యూర్. ఓకే, ప్రూఫ్ ఉంది వ్యూవర్స్, ఆడియన్స్ చూడండి, ఇసుక కనబడుతుంది బిల్డింగ్ పైన. సో నేను అడిగాను కదా ఇప్పుడే ఓనర్ గారికి ఏం వాడుతున్నారంటే ఇసుక అన్నారు. సో ప్రూఫ్ కూడా మన దగ్గర ఉంది ఇసుక అనేది. ఈ ట్యాంక్స్ గురించి ఏదో స్లాబ్ లాగా కట్టి పెట్టారు. ఓకే, పైన టెర్రస్ పైన
వాష్ ఏరియాకి ఇది పెట్టారు. ఇదేంటి సార్, ఇదేంటి గోడ ఏంటి సార్, ముంగట డిజైనా? సౌత్ లేదండి, సౌత్ ఫేస్ కదా, వాస్తు ప్రకారము ఎత్తు ఉండాలా? ఓ నైస్. ఓకే ఆల్రెడీ రేకులు హెడ్ రూమ్ కూడా ఉంది సార్. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు సార్? 30 years. 30 years నుంచి మీరు ఇద్దరు కన్స్ట్రక్షన్ చేస్తున్నారా? చూస్తున్నారు కదా, ఇది వర్క్స్ అవుతున్నాయి. ఇది మన ఈస్ట్ ఫేసింగ్ ఉన్న గల్లీ ఇది. సార్ ఇది ఎంత సార్ విడ్త్ ఎంత సార్? ఇది లేన్ ఉంది కదా గల్లీ, 5 feet ఉంటుంది సార్. 3.5 కానీ విడ్త్ ఎందుకు ఎక్కువ అనిపిస్తుంది. ఓకే రైట్, చూస్తున్నారు కదా ఈ వర్క్ అంతా జరుగుతుంది. ఓకే.